కొత్త ప్రోగ్రెసివ్ లీడర్‌గా, నెక్స్ట్ జనరేషన్ లీడర్‌గా జగన్మోహన్ రెడ్డి గారిని జనరల్‌గా చూస్తూ ఉంటారు అందరూ. యంగ్ లీడర్‌షిప్ కాబట్టి కొంత ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు ఎక్కువ అవకాశాలు ఇస్తున్నాను అని చెప్పడం మాత్రమే కాదు, అటువంటి ప్రయత్నం కూడా జరిగినట్టు కనపడుతుంది. ఎమ్మెల్సీ నియామకం కావచ్చు, మంత్రిమండలిలో కావచ్చు. సో, అన్నీ చేస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్‌లో ఇంత వ్యతిరేకత ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేదా? మీరు కూడా బ్యూరోక్రసీలో పనిచేశారు. సో, చెప్పే నెట్వర్కే లేదా? ముఖ్యమంత్రి దాకా తెలిసే పరిస్థితే లేదా? కింద ఇంత డెఫినెట్గా ఉంది. ఇప్పుడు నేను చెప్పిన అది ఒక అరాచకత్వమో లేకపోతే అణిచివేత అన్నది అతను ప్రోత్సహించి చేయించింది కాదు. అతను అండ చూసుకుని మనం ఈ విధంగా చేసుకుని ఏదైనా మనకు కావాల్సింది పొందాలి, దానికి భయంతోనైనా ఎలాగైనా తెచ్చుకోవచ్చు అనేటువంటి ఒక దృక్పథంతో క్రింది స్థాయి నాయకులు ప్రవర్తించిన విధానం అది ఒక సఫికేషన్కి తీసుకెళ్ళింది. సో దాంతో ఏమైపోయిందంటే అది అక్కడ చాలా మంది కూడా మేము ఇలా ఎదుర్కొంటున్నాం, మాకు ఈ సమస్య ఉంది, కానీ పైన అతనికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే ప్రజలే చెప్తున్నారు అతనికి తెలియదు, కానీ ఇలా చేస్తున్నారు, ఇలా జరుగుతుంది, మాకు మేము నోరిప్పి చెప్పామంటే మా పేరు వెళ్ళిపోద్ది, మాకు రావాల్సిన ఆగిపోతాయి అనేటువంటి భావ వ్యక్తీకరణ యాత్రలో చాలా. మొన్న ఎలక్షన్ రిజల్ట్ తర్వాత చాలా విశ్లేషణలు చూస్తే జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను పట్టించుకోలేదు, కార్యకర్తలకు ఏం చేయలేదు, కాబట్టి వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయలేదు అనేది ఉంది. ఇప్పుడు ఈ విధంగా అనేక కారణాలు ఉన్నాయి. ఇది బేస్. దీని నుంచి పొలిటికల్ పార్టీ పరంగా చూస్తే అంటే ఇప్పుడు గవర్నెన్స్ ఈజ్ డిఫరెంట్ పార్టీస్ డిఫరెంట్. పరిపాలించడం ఒక్కసారి ప్రతిపక్షం ఉన్నప్పుడు కేవలం అధికారం కోసం ప్రయత్నం, అధికారం చేతికి వచ్చిన తర్వాత ఒకవైపు పరిపాలన చేయాలి, ఇంకొక పార్టీ కూడా చూసుకోవాలి. ఈ రెండింటినీ సమంగా చూసుకోకపోతే బ్యాలెన్స్ పోయిందంటే అది కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. మనం రాజకీయ కోణంలో కనుక చూస్తే డెఫినెట్గా పార్టీలో 19లో మనం ఎలాగైనా గెలవాలి రావాలి అనే కసి కానీ ఆ పట్టుదల కానీ 24లో లేదు పార్టీ కార్యకర్తలు. ఎందుకు లేదు అని అంటే ఏమి ఇంతకాలం మేము పనిచేసాము, మాకు ఏం ఉపయోగం ఉంది? సాధారణంగా అంటే బయట జరిగే చర్చ నేను చెప్పేది ప్రతిదీ ఒక ప్రయోజనంతోనే జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా చూసా, ప్రయోజనం అనేది లేకపోతే ఎందుకు మేము రెస్పాండ్ అవ్వాలి, స్పందించాలన్న భావన బాగా వచ్చింది. సో దాంతో మేము ఇంతకాలం పనిచేసాము, ఇంత ఖర్చు పెట్టుకున్నాం, మాకేం ఉపయోగం ఉంది అనేటువంటిది ప్రతి చోట కూడా వినిపించింది. అది ఎటు దారి తీసిందంటే 10 మందిని తీసుకుని ఓటు వేయించే ప్రోద్బలం కలిగించే పని బదులు వాళ్ళ వరకు ఓటేసి ఊరుకునే పరిస్థితికి వచ్చింది. సో దాంతో ఏమైపోయిందంటే ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకెళ్లడం అనేది దెబ్బపడింది. ఇంకా కమ్యూనిటీ పరంగా చూసినప్పుడు కూడా ఎవరైతే ఆ 19లో అందరూ పనిచేశారో వాళ్ళ వరకు వాళ్ళు పరిమితం అయ్యారు తప్ప పక్కనున్న వాళ్ళందరినీ తీసుకెళ్లి వేయించే విధంగా నాయకులు కూడా పనిచేయలేదు. ఇవన్నీ రాజకీయంగా. ఇంకా పాలసీ పరంగా చూసినప్పుడు లిక్కర్ మేజర్గా ఇబ్బంది పెట్టినటువంటి అంశం. ఎందువల్ల అంటే వీళ్ళు ఎంతవరకు ఆదాయం మీద శ్రద్ధ పెట్టారు, రేట్లు పెంచడం వల్ల తాగడం మానేస్తారని అనుకున్నారు, కానీ ఎంత అవసరం అంత వెచ్చించి తాగుతారని మరి అనుకున్నారో లేదో మనకు తెలియదు. సో దాంతో ఏమైపోయిందంటే రేట్లు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం అయితే పెరిగింది, తాగడం ఆగలేదు. అది తాగడం అనేది కూడా జరిగింది. దానితో 600 రూపాయలు సంపాదించే మగ వ్యక్తి గతంలో 300 ఇచ్చేవాడు, ఈసారి 80 రూపాయలు 90 రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితికి వచ్చింది ఇంట్లో. సో దాంతో విమెన్ హర్ట్ అవటం అనేటువంటి జరిగింది. 2 విధాలుగా హర్ట్ అయ్యారు. ఒకటి మగ మనిషి ఆదాయం ఇంట్లో ఏమి ఇవ్వడం లేదు, మొత్తం తాగడానికి సరిపోతుంది అనేది ఒకవైపు అయితే, చాలా మంది ఇది తాగడం వల్ల చనిపోయారు. యంగ్స్టర్స్ చనిపోయారు, పలు విధాలుగా చనిపోతున్నారు, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. చిన్న అంటే అది ఎక్కువైపోయింది ఈ మధ్య, నేను యాత్రలో చూస్తున్నాను కాబట్టి. ఒకటి మద్యం ఎక్కువైపోయింది, గంజాయి ఎక్కువైపోయింది, ఈ రకమైనటువంటి అడిక్షన్స్ ఎక్కువైపోతే దాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, బట్ అలాంటివి జరగడం లేదు. వీటితో పాటు ఇసుక, అది మనకి కన్స్ట్రక్షన్ లేబర్ ఉన్నారు కదా, వాళ్ళందరూ పొద్దున్నే టీమ్స్గా వచ్చి డ్యూటీస్కి వెళ్ళే విధంగా వస్తారు కదా, సరైన వర్క్ దొరక పని లేక వాళ్ళు ఒకరికొకరు మౌత్ టు మౌత్ ప్రచారం అనేటువంటిది బాగా జరిగింది. సో ఒకటి రియల్ ఎస్టేట్ సరిగా లేదు. మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, తెలంగాణ ఏర్పడినప్పుడు కంటే కూడా మొన్న 5 సంవత్సరాల్లో
ఇటు 50 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు జహీరాబాద్ వరకు కూడా రియల్ ఎస్టేట్ వెళ్ళిపోయింది. ఇటు మహబూబ్నగర్ జడ్చర్ల వరకు వెళ్ళిపోయింది. ఇటు మనకి నార్కెట్పల్లి వరకు వెళ్ళిపోతుంది హైదరాబాద్ అని అంటే పెరిఫెరల్ రింగ్ రోడ్డుకి ప్లాన్ చేశారంటే అక్కడ జరగాల్సిన యాక్టివిటీ అంతా ఇటు షిఫ్ట్ అయింది. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ పడిపోయిందో ఇంకా అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది తగ్గిపోయింది కదా, అది చాలా బాగా ఎంప్లాయ్మెంట్ కదా, అక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి అనేది మిస్ అయింది, ఉపాధి పోయింది, కొత్తగా రావాల్సింది కూడా పోయింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే యూత్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అన్రెస్ట్, జాబ్స్ ఇస్తామని చెప్పినటువంటిది అప్పుడు జాబ్ కావాలంటే బాబు రావాలన్నారు అని ఓటేస్తే బాబు వచ్చాడు కానీ జాబ్ రాలేదు, అందుకని ఇతను వేస్తాడని చెప్పి ఇతనికి ఓటేస్తే నోటిఫికేషన్స్ లేవు, జాబ్స్ లేవు. సో ఈ రకమైనటువంటి అన్ని ఇదంతా పోలీస్ యాక్సెస్, లా అండ్ ఆర్డర్. సో దీస్ ఆర్ ది మేజర్ ఇంపాక్ట్స్. ఇప్పుడు ఎనీవే ఇప్పుడు మీరు అక్రాస్ ది వరల్డ్ చూడండి, యునైటెడ్ స్టేట్స్లో గవర్నమెంట్ ఉంటుంది, యూకేలో గవర్నమెంట్ ఉంది, లేకపోతే ఇంకొక కంట్రీలో ఉంది. ఫస్ట్ టాస్క్ ఏంటది? లా అండ్ ఆర్డర్ అండ్ డిఫెన్స్ కదా. దేశాన్ని పరిరక్షించాలి, అంతర్గత రక్షణ, బాహ్య రక్షణ రెండు చేయాలి కదా. ఇవి సరే అది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది ఇతర దేశాలతో, బట్ అంతర్గతంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలి కదా. సో లా అండ్ ఆర్డర్లో ఫేస్ చేసిన వాళ్ళు ఎలాంటి భయంకరమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఒక కేసు గురించి వెళ్ళినా కూడా అది రిజిస్టర్ చేసి దాని మీద సరైనటువంటి ఎంక్వైరీ చేసే పరిస్థితి లేకపోవటం, వన్ సైడెడ్గా వెళ్ళిపోతున్నారు అనేటువంటిది యాత్రలో బాగా నా దృష్టికి వచ్చినటువంటి అంశం. అది ఖచ్చితంగా ఇవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. అంటే ఒకదానితో మొదలైన ఒకదానికొకటి యాడ్ అవ్వడం వల్ల ఏదో చేస్తారు, ఏదో జరుగుద్ది అని అనుకుంటే ఇలా జరిగింది ఏమిటి అని ఏదైతే స్వింగ్ ఉంటుంది కదా, 2-3% న్యూట్రల్ ఓటర్స్ ఎప్పుడు స్వింగ్ అవుతూ ఉంటారు. వాళ్ళు లాస్ట్ టైం ఇటు స్వింగ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా హర్ట్ అయ్యారు, అమ్మాయి ఇంకా ఈసారి వేయకూడదు అనుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే డీబీటీ, 2.5 లక్షల కోట్లు డీబీటీ బటన్ నొక్కి ఇచ్చామని పదే వారు చెప్తూ ఉన్నారు. అయితే డీబీటీ పర్సే ఈజ్ నాట్ ఏ బ్యాడ్ స్కీమ్. అయితే దాన్ని మనం సెగ్రిగేట్ చేయాలి. ఏది ఇవ్వాలి డైరెక్ట్గా బెనిఫిట్ లాగా, ఏది వివిధ రూపాల్లో ఇవ్వాలన్న దాన్ని మనం సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెజిల్లో స్టార్ట్ అయింది డీబీటీ ప్రోగ్రామ్, బోల్సా ఫ్యామిలియా అని. చదువుకు వెళ్లకుండా పనికి వెళ్ళేటువంటి చైల్డ్ లేబర్ కోసం మొదట స్టార్ట్ చేశారు వాళ్ళు. సో పిల్లల్ని బడికి కనుక తీసుకొస్తే ఎంత అమౌంట్ ఇచ్చి, అంటే వాళ్ళ వేజ్ కాంపెన్సేషన్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి రేషన్, మన రేషన్ దుకాణాలు లాంటివి ఉన్నాయి కదా, అది దాని దృష్టితో డీబీటీని తెచ్చారు. అవి ఇప్పుడు ఇక్కడ మనకి సోషల్ సెక్యూరిటీ, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయి, విడో పెన్షన్స్ ఉన్నాయి, అవి నువ్వు డీబీటీ ద్వారా ఇవ్వు, అందరూ హర్షిస్తారు. ఎందుకంటే 60 తర్వాత వాళ్ళు పనిచేయలేరు కాబట్టి, చూసేవాళ్ళు కూడా లేరు, పట్టించుకోవట్లేదు. గ్రామాల్లో కూడా చాలా మంది ముసలి వాళ్ళకి ఏంటంటే వయసు అయిపోయిందని నాకు స్థలం ఇవ్వట్లేదయ్యా, నాకేం ఉండటానికి ఇల్లు లేదయ్యా, ఇదిగో ఈ పంచన పడుకుంటున్నానని చూపించిన గ్రామాలు అలా అనేకం చూశాను. అంటే నివసించడానికి నీడ లేనటువంటి 60, 65, 70 సంవత్సరాలు ఉన్న మహిళలు కానీ వృద్ధులు కానీ ఉన్న పరిస్థితి. వాళ్ళకి ఏంటంటే ఏజ్ లేదు కాబట్టి స్థలం లేదు, ఇల్లు లేదు, అలాగని పట్టించుకునే వాళ్ళు లేరు. ఎక్కడ ఉండాలి? చెట్టు కింద పడుకోవడం, అక్కడ పడుకోవడం. 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత నిలువ నీడ లేకుండా జీవించే మనుషులు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి డీబీటీ కావాలి, వాళ్ళని ఆదుకోవాలి ఖచ్చితంగా. బట్ అన్నీ బాగుండి పని చేసేవాడికి పని కల్పించాలి కానీ ఉచితంగా డబ్బులు ఇవ్వడం ఏంటి? సో ఇది కూడా మధ్యతరగతి వాళ్ళకి, అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళంతా మేము ట్యాక్స్లు కడుతున్నాం, మా డబ్బు పంచడం ఏంటి? సో అంటే మేము వాళ్ళు పంచడం కోసం కాదు కదా మేము కట్టేది, ప్రభుత్వం రన్ అవ్వడానికి, లా అండ్ ఆర్డర్ ఇవ్వడానికి, డెవలప్మెంట్ తీసుకురావడానికి మేము ట్యాక్సెస్ కడుతున్నాం. దేర్ ఈజ్ నో డెవలప్మెంట్. ఒక రోడ్ నెట్వర్క్ లేదు. నేను నడవలేకపోయిన రోడ్ల మీద, ఫర్ ఇన్ఫర్మేషన్, బళ్ళ మీద వెళ్ళడం అనేది ఆలోచించండి, నడవడానికే లేవు. అసలు కాలు సరిగ్గా పడలేనటువంటి రోడ్లు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంత భయంకరమైనటువంటి ఇవి అన్ని. ఇంత పెద్ద చర్చ, ఇన్ని రకాల ఇష్యూస్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి దాకా పోకుండా ఆపింది ఎవరు? ముఖ్యమంత్రి ఎందుకు వాటిపై దృష్టి పెట్టలేకపోయి ఉంటారు అనుకున్నారు? అంటే కొన్ని విషయాలు డెఫినెట్గా వారి దృష్టికి వెళ్తాయి. ఇప్పుడు డెవలప్మెంట్ లేదన్న విషయం ఆయనకు తెలుసు. అయితే అక్కడ ఉన్నటువంటి బడ్జెట్ అంటే అవైలబుల్ ఫండ్స్ అన్ని పనులు చేయడానికి సరిపోవు. ఎందువల్ల అంటే ఇప్పుడు మీరు డీబీటీ నియర్లీ 50,000 crores పర్ యానం తీసుకున్నారు. ఇప్పుడు అరౌండ్ 85,000 crores మీకు ఎంప్లాయీస్ శాలరీస్, పెన్షన్స్ వాటికే కావాలి. ఒక 70,000 crores
తెచ్చిన అప్పులు, దానికి రీపేమెంట్స్, ఇంట్రెస్ట్లు కావాలి. సో 85 + 70 155 కోట్లు అక్కడికి పోతే 50,000 కోట్లు డీబీటీకి ఇస్తే 2,05,000 కోట్లు ఈ మూడిటికి అయిపోయినాయి. అసలు యాక్చువల్గా మనకు వచ్చే బడ్జెట్ అంత లేదు. ఇది మీట్ అవడానికి కొత్త అప్పులు చేయాలి. ఇక నీకు డెవలప్మెంట్ చేయడానికి డబ్బు ఎక్కడ ఉంది? సో అది తెలియక కాదు, నెక్స్ట్ టర్మ్ లో చేద్దాం డెవలప్మెంట్ అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉండేది. బికాస్ దీనికి కమిట్ అయ్యాం, మేనిఫెస్టోకి కమిట్ అయ్యాం. ఈ మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం చేయాలనేది అతనికి ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం. ఏంటంటే ఏం చెప్పానో అది చేయాలి, అది మాత్రం ఏం తారుమారడానికి వీల్లేదు అన్నదే ఆఫీసర్స్కి పదే పదే చెప్పేవాడు. సో గతంలో చెప్పింది చెయ్యాలి అనే దానిపైన ఉన్న శ్రద్ధ, దానిపైన ఉన్న కమిట్మెంట్, ఇంకేదో చేయకపోతే మళ్ళీ పవర్లోకి రాలేము అనేది కూడా ఉండాలిగా. అది ఖచ్చితంగా ఆ వెసులుబాటు పెట్టుకోవాలి. అందుకనే ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు సంబంధించి ఇన్ఫ్లో అవుట్ఫ్లోస్ మీద ఒక అవగాహన ఉండాలి. మనం హామీ ఇచ్చే ముందు ఏది పాసిబుల్, ఏది నాట్ పాసిబుల్ అనేది తెలుసుకుని ఒక్క సంక్షేమం చేసేస్తే సరిపోదు కదా, అభివృద్ధి కూడా తీసుకురావాలి. సో దీనికి ఎంత షేరు, దానికి ఎంత షేరు అన్నది బ్రాడ్గా ఫిగర్ అనేటువంటిది ఉండాలి. అప్పుడు రెండు సమతుల్యతతో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రామాల్లో మంచినీరు దొరకని వాళ్ళు ఉన్నారండి. పక్కన సముద్రం ఉంది, ఈ ఊర్లో మంచినీళ్ళు లేవు. అలాంటి గ్రామాలు అనేకమైనటువంటి చూశాను నేను. రోజువారీగా నీళ్ళు